మనం హార్డ్ వర్క్ చేస్తే సిన్సియర్గా వర్క్ చేస్తేనే మనకి ఏదైనా ప్రాఫిట్ వస్తుంది. ఎవరు ఇస్తారు అట్లా 1000 రూపీస్ పెడితే 1500 వేయడము? ఆయనకు డబ్బులు ఎక్కువ ఇస్తాడా మనకేమైనా? కాదు కదా. సో అలాంటివి ఏవి నమ్మకూడదు. నీకు జాబ్ కావాలంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడము లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్లో వెళ్ళడం కానీ చేయండి. కానీ ఆన్లైన్లో జాబ్స్ అని చెప్తే ఎవరు నమ్మొద్దు. నమ్మి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు మా పోలీస్ స్టేషన్కి, కానీ వాళ్ళకి డబ్బులు ఏమీ రావు. సో ఆన్లైన్లో బిజినెస్ అయినా ట్రేడింగ్ అయినా జాబ్ అయినా అలాంటివి చాలా వరకు మోసపోతున్నారు కాబట్టి అలాంటివి నమ్మకూడదు. ఇంకోటి ఏంది, ఫ్లిప్కార్ట్లోనో మింత్రాలోనో మనం ఆర్డర్ పెట్టుకుంటాము. ఆర్డర్ పెట్టుకుంటే అది కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడు రేంజ్ పడుతున్నాయి కదా, ఖచ్చితంగా ఆర్డర్ డిలేనే అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డిలే అవుతుంది. మీరు ఏమనుకుంటారు, ఇంకా ఆర్డర్ వస్తలే కదా అనుకుంటారు. అక్కడ ఫ్రాస్టర్కి తెలుసు నువ్వు ఆర్డర్ పెట్టినావు అనే విషయం తెలిస్తే నీకు ఒక మెసేజ్ పెడతాడు, SMS. నీ ఆర్డర్ ఇక్కడ ఆగిపోయింది, ఒక 10 రూపీస్ కట్టు, కొరియర్ ఛార్జెస్ అవుతాయి, నీ ఆర్డర్ తొందరగా వచ్చేస్తుంది అని చెప్తావు. నువ్వేమనుకుంటా అవును వస్తే బాగుంటుంది కదా, 10 రూపీస్ కడితే ఆర్డర్ వచ్చేస్తే కదా ఈరోజే అని చెప్పి నువ్వు ప్రొసీడ్ అవుతావు. వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నీ ఫోన్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది, సస్పీషియస్ లింక్ లాగా ఉంది, డూ స్టిల్ వాంట్ టు కంటిన్యూ అని అంటది. అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి, ఓకే ఫోన్ చెప్తుంది కదా సస్పీషియస్ అని, నువ్వు అని చెప్పి ఎగ్జిట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెలివరీ పార్ట్నర్స్ ఎవరు 10 రూపీస్ కట్టు తొందరగా వస్తుందని వాళ్ళు ఎవరు చెప్పరు. ఏదైనా డైరెక్ట్ నీకు ఆ పోర్టల్లోనే పెడతారు. అలాంటి మెసేజెస్ వస్తే కూడా దాని మీద క్లిక్ చేయకూడదు. ఆ క్లిక్ చేసినావు అనుకో ఏమవుతుంది, నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోయి నీ స్క్రీన్ అనేది వాళ్ళకి షేర్ అయిపోతుంది. వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేసుకుంటారు, నీ అకౌంట్లో ఉన్న డబ్బు వాళ్ళకి వెళ్ళిపోతుంది.